నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు పురంధేశ్వరి. ఆవిడే కాకుండా బీజేపీ సీనియర్ నాయకులైనటువంటి సోము వీర్రాజు గారు కూడా అక్కడి నుంచి పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి స్కెచ్ ఉందని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని చాలా సీరియస్గా అమిత్ షా తీసుకున్నారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ అంశం ఎటువంటి మలుపులు తిరగబోతోంది ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పురంధేశ్వరి గారు పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు, అంతవరకు ఓకే. బట్ అదే స్థానం నుంచి బీజేపీ సీనియర్ నాయకులైనటువంటి సోము వీర్రాజు గారు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి స్కెచ్ ఉంది అని చెప్పేసి అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ అండ్ దీనికి సంబంధించి అమిత్ షా కూడా కొంచెం దీని మీద చూస్తున్నారు ఈ అంశం పైన అని అంటున్నారు. అంటే ఈ రాజమండ్రి ఎంపీ స్థానం ఎన్ని మలుపులు తిరగబోతోంది అంటారు? మీరు అన్న దాంట్లో వాస్తవం అయితే మాత్రం ఉంది. ఎందుకంటే పొత్తు విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించిన వాళ్ళలో సోము వీర్రాజు గారు ఉన్నారు, జీవీఎల్ నరసింహారావు గారు ఉన్నారు, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు. దాన్ని ఒక పురంధేశ్వరి గారే కాకుండా అట్లానే రఘురామకృష్ణరాజు గారికి కూడా సీటు లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి పొత్తును విచ్ఛిన్నం చేయాలని చెప్పిన వాళ్ళ ప్రయత్నంలో భాగం. సహజంగా ఎలా ఉంటుందంటే పొత్తుల్లో భాగంగా అధిష్టానం ఎవరి ఇష్టానికి వాళ్ళకి, అంటే ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు. అందుట్లో తప్పు కూడా లేదు. కానీ కొందరు వ్యక్తుల వల్ల పార్టీకే నష్టం కాకుండా రాష్ట్రానికి కూడా నష్టం జరగబోతుంది. అట్లా పురంధేశ్వరి గారు ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. గతంలో శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు సోము వీర్రాజు గారు. తర్వాత రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు. అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన వ్యవహార శైలి ఎలా ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుసు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి కంటే కూడా, అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కంటే కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి ఎక్కువ సమయం కేటాయించాడు. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం సుతారమో ఇష్టం లేదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలో రావాలి కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. అయినా సరే పొత్తు కలిసిపోయారు వీళ్ళు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర మరోలేంది. ముగ్గురు కలిసి పోటీ చేయాలని ఆయన కోరుకున్నాడు. మరి పెద్దల్ని ఒప్పించారు. జరుగుతుంది, కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సజావుగా సాగే దాంట్లో కావాలని ఇన్ని రోజులు కూడా, అంటే వాళ్ళ కోసమే వీళ్ళు లోక్సభ సభ్యులు ఇంకా ప్రకటించలేదని భావిస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు శాసన సభ్యులు కూడా ఇంకా కొంతమందిని, వాళ్ళకి ఇచ్చిన 10 మందిని ప్రకటించాలి, 6 లోక్సభ్యుల్ని ప్రకటించాలి. ఇంకా ప్రకటించకుండా వాళ్ళు మేనమేషాలు లెక్క పెడుతున్నందువల్ల వీళ్ళకి ఇబ్బందిగానే ఉంది. అంటే కావాలని ఇబ్బందులు సృష్టించడానికి వీళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి, అంటే జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళకి ఉన్నటువంటి సాన్నిహిత్యం, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా బాగా చేస్తున్నారని, వీళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని. ఇప్పుడు గనక నిస్సందేహంగా రాజమండ్రి స్థానంలో గనక పురంధేశ్వరి గారిని కాదని సోము వీర్రాజు గారు కనుక పోటీకి అధిష్టానం మొగ్గు చూపితే నిస్సందేహం కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మైత్రి అనేది తాత్కాలికమే, అంటే నమ్మించడం కోసం చేస్తున్నారు. వాళ్ళు మైత్రి, అసలైన మైత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అనేది మాత్రం స్పష్టం అయిపోతుంది. ఓకే, అంటే బీజేపీ నుంచి రాజమండ్రి బరిలోకి ఎవరైతే ఎంపీ స్థానం దిగుతున్నారో దాన్ని బట్టి మనం బేరేజ్ వేసుకోవచ్చు అంటారా? సందేహంగా సోము వీర్రాజు గారు కనుక ఇస్తే అసలు అక్కడే కాదు, ఎక్కడికైనా సరే ఆయనకి శాసనసభ్యుడిగా అయినా సరే ఆయన కనుక అవకాశం ఇస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఉన్నట్టే. సోము వీర్రాజు గారు కావచ్చు, లేదంటే జీవీఎల్ నరసింహారావు గారు కావచ్చు, రెడ్డి గారు కావచ్చు, ఎవరికి వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఇచ్చినా సరే నిస్సందేహంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఉందని చూపించాలి. అంటే మరి పురంధేశ్వరి గారు ఉత్సాహం చూపించడం ఓకే, దట్స్ ఫైన్. బట్ సోము వీర్రాజు గారు వెనకైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు ఏదైతే ఈ అంశం ఉందో అది అమిత్ షా గారి దాకా వెళ్ళింది, లీక్ అయింది. సో దానిపైన అమిత్ షా అలాగే మోదీ ఇద్దరు కూడా ఫోకస్ చేశారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఫోకస్ చేస్తే ప్రకటించాలిగా. అంత ఆలోచన చేస్తే వాళ్ళు పిలిచి ఏంటిది ఏందని ప్రకటించాలి కదా. నిజంగా వాళ్ళు ప్రకటిస్తే మాత్రం వాళ్ళు దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారని మనం భావించాలి.
ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఏమిటి దానివల్ల అన్నీ ప్రకటించకుండా వస్తున్నారు కదా. తెలంగాణలో కూడా ప్రకటించారు. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇది కదా ఇప్పుడు ప్రజలకు తెలుస్తున్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన 6 స్థానాల్లో ఎవరెవరు అభ్యర్థులు అని చెప్పని పేర్లు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా తర్జన భర్జనలు ఎందుకు పడుతున్నారు? వాళ్ళు ప్రకటించిన 6 కూడా మన సామాన్య వ్యక్తులేం కాదు కదా. మరి అయినా కూడా ఎందుకు ఇంత తర్జన భర్జనలు పడుతున్నారు? ఇది కూడా ఆలోచిస్తున్నారు ప్రజలు. అంటే ఇప్పుడు ఎంపీ బరి నుంచి అటు పురంధేశ్వరి లేటు ఇటు సోము వీర్రాజు గారు కాకుండా ఇంకెవరినైనా నిలబెట్టేటువంటి అవకాశం ఉందా బీజేపీ పెద్దలు? సందేహంగా లేదు. రాజమండ్రి అయితే పురంధేశ్వర్ గారు కాదుకూడదు అని చెప్పి కనుక సోము వీర్రాజు గారు బరిలోకి వచ్చారు అంటే మాత్రం ఇది పొత్తును విచ్ఛిన్నం చేయడం కోసం వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తే మరి ఇక్కడ పొత్తుల గురించో లేకపోతే వీళ్ళ గురించో క్షుణ్ణంగా తెలియకుండా అధిష్టానం ప్రకటించి అన్నా ఉండాలా, లేదంటే అధిష్టానం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రావడం కోసం వీళ్ళని కావాలని ఇట్లా చేస్తున్నారని చెప్పి ప్రజలు భావించడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంటే ఒకవేళ సోము వీర్రాజు గారిని కనుక అనౌన్స్ చేసినట్లయితే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రాజమండ్రి నుంచి ఇటు టీడీపీ జనసేనతో మైత్రి ఉన్నట్టు నటిస్తూనే అటు వైసీపీతో స్నేహ బంధాన్ని కంటిన్యూ చేస్తుంది అని అనుకోవచ్చు అంటారా? నిస్సందేహంగా ప్రజలందరూ కూడా అదే భావిస్తారు. ఎంతో కొంత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఏ స్థానం కూడా గెలిచే అవకాశం కూడా ఉండదు. మరి అంటే బీజేపీ కూడా కూటమిలో ఉంది కాబట్టి కూటమిలో ఉన్నటువంటి మిగిలిన 2 పార్టీలకు కూడా నెగిటివ్ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చా? మిగిలిన వాళ్ళ మీద ప్రభావం పెద్దగా ఉండలేకపోయినా కూడా వాళ్ళు ఎవరైతే పోటీ చేయబోతున్నారో వాళ్ళందరి మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు కనుక ప్రకటిస్తే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదు. దానివల్ల రేపు పొద్దున్న రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళని ఓడించారని చెప్పిన వాళ్ళు చెప్పుకోవడం కోసం ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గతంలో తెలుగుదేశం పార్టీ మీద ఉన్న కోపాన్ని తిరిగి మళ్ళీ కొనసాగించే అవకాశం వాళ్ళకు ఉంటుందని చెప్పని భావిస్తున్నాం. ఓకే, అంటే ఒకవేళ రాజమండ్రి ఎంపీగా పురంధేశ్వరి కనుక గెలిస్తే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏమీ పనులు జరగవు కాబట్టి సోము వీర్రాజు గారిని దింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ ఆమె గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఆమెకు వచ్చింది. మరి మాట ఎటు వినదు, ఇతను మాట ఎటు వినదు. ఆమె కూడా దీన్ని కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభకోణాలన్నిటి కూడా ఆమె కేంద్ర మంత్రిగా ఉండి ఆమె కూడా ప్రస్తావించి ఆమె కూడా దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తే ఇంకా ఎక్కువ ఇబ్బందులు చెప్పుకోవడానికి ఎవరు ఉండరు కదా రేపు పొద్దు కాపాడటానికి. ఇప్పటి వరకు ఈయన తరపున రాయబారం చాలామంది చేస్తున్నారు, కొనసాగుతూ ఉంది. ఎందుకు చేస్తున్నారు ఏంటనేది వాళ్ళే చెప్పుకోవాలి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా తెలుసు ఆర్థికపరమైన లాభాలా లేకపోతే రాజకీయ లాభాలా అనేది 2 ఉన్నాయని చెప్పని ప్రజలందరూ భావిస్తున్నారు. అదే ఆలోచనతో రేపు పొద్దున కూడా కనుక సోము వీర్రాజు గారికి ఇస్తే ప్రజలందరూ అనుకునేది నిజమే అవుతుంది. అంటే ఒకవేళ సోము వీర్రాజు గారికి రాజమండ్రి ఎంపీ స్థానం కాకుండా ఇంకెక్కడైనా కనుక ఎంపీ స్థానం ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనులు జరిగేటువంటి అవకాశం ఉంటాయా? అతను వచ్చాడు అంటేనే, అతను లోక్సభ సభ్యుడిగా అతని పేరు పరిశీలించారు అంటేనే దాన్ని మాత్రం కుట్రకోణంగానే భావించారు. ఓకే, సో మరి రాజమండ్రి ఎంపీ బరిలోంచి పురంధేశ్వరిని దింపుతారా లేకపోతే సోము వీర్రాజు గారిని దింపుతారా చూద్దామండి బీజేపీ పెద్దలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, అంకమ్మరావు.